నమస్తే అండి, నేను రజాక్. పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి కొత్త మార్గాన్ని ఎంచుకున్నటువంటి సోషల్ సైకోలు ఏం కథ ఏం నడుస్తుందంటే, నేను మొన్న ఒక వీడియో కూడా చేసినాను కదా. ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ గారు పర్యటన చేసినప్పుడు ఒక బామ్మని పవన్ కళ్యాణ్ గారు హత్తుకుంటారు. ఇలా ఆమెకు హెల్ప్ చేసినాడు. పవన్ కళ్యాణ్ గారు 1,00,000 రూపాయలు ఇచ్చినాడు. అక్కడ తాకుండా వాళ్ళ మనవాడికి హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటే అతని యొక్క చదువు నిమిత్తం ప్రతి నెల కూడా 5,000 రూపాయలు తన సొంత డబ్బుని ఇస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇవ్వడమే కాకుండా 5,000 రూపాయలు ఇచ్చి రావడం అయితే జరిగింది. అయితే దీంతో ఏమైందంటే కొంచెం సంతోషం ఎక్కువైపోయి పవన్ కళ్యాణ్ గారిని, అయ్యా నా కొడుకు ఎంత గొప్పగా చూసుకుంటా అంతకు మించి ఎక్కువ చూసుకున్నావు అని చెప్పేసి ఆప్యాయతతో పవన్ కళ్యాణ్ గారిని హత్తుకోవడం అయితే జరిగింది. దాన్ని పవన్ కళ్యాణ్ గారిని ఏ స్థాయిలో ట్రోల్ చేసినారంటే, అయ్యా పవన్ కళ్యాణ్ పిల్లలు అయిపోయారు, పెద్దోళ్ళు అయిపోయారు, ఇప్పుడు ముసలోళ్ళే, అయ్యా వద్దయ్యా అని చెప్పేసి అడ్డగోలుగా వాళ్ళు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెడితే ఆ రోజు మనం వీడియోలు చేసినాం. ఏమని, పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ సీఎం, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారి తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు, అలాంటి పొజిషన్లో ఉండి రాష్ట్రంలో ఏదైనా చేయగలిగేటటువంటి సత్తా సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి, మీలాంటి వ్యక్తి మీదే ఈ స్థాయిలో దుర్భాషలు ఆడుతూ ఉంటే ఇక మీకే రక్షణ లేదు సోషల్ మీడియాలో. మరి మాలాంటి వాళ్ళ సామాన్యుల పరిస్థితి ఏంటి అని చెప్పేసి అడిగితే, మరి మొత్తానికి ఏమో తెలిసింది, జనసేన పార్టీ నాయకులు ఎవరో గుంటూరు జిల్లాకు సంబంధించి అనుకుంటా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినారట. ఇస్తే పోలీసులు అయితే ఆ కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటో చెప్తా చూడండి. బేసిక్గా మరి అరెస్ట్ చేయాలి కదా. ఇప్పుడు ఒకడు అమ్మనాబుద్ధులు తిట్టినాడండి, మరి వాడిని అరెస్ట్ చేయాలి కదా, వాడిని బొక్కలు వేయాలి కదా. అంటే వాడు దొరకడం. ఇక్కడే స్ట్రాటజీ వాడారట. ఎలా అంటే, ఇప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించిన సానుభూతి పనులు ఇదివరకు పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలంటే ఇష్టం వచ్చినట్టు తిట్టేవాళ్ళు. బీన్ బ్యాగ్స్ పెట్టుకొని, అదే బాక్సింగ్ బ్యాగ్స్ కదా, ఆ బాక్సింగ్ బ్యాగ్స్ పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ఆయన ఫోటోలు పెట్టేసి నోటికి వచ్చినట్లు వాగిపెట్టేవాళ్ళు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు, మంత్రులు అదంతా కూడా మీకు తెలిసింది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇండియాలో ఉన్నటువంటి వ్యక్తులు దుర్భాషలాడితే, ఇండియాలో ఉన్నటువంటి వ్యక్తులు నోటితో చూపిస్తే వాళ్ళని బొక్కలు వేస్తున్నారు. కాబట్టి వేరే దేశంలో ఉన్న ఎవరైతే వైసీపీ పార్టీ అభిమానులు ఉంటారో వాళ్ళు చల్లరైపోతున్నారు. ఇండియాలో ఉన్న వాళ్ళు భయపడి ఆగిపోతూ ఉంటే కొంతమేర, అంటే ఇప్పుడు వరా రవీంద్ర రెడ్డి కావచ్చు, అలాగే ఇంతకుముందు ఇంటూరు రవికిరణ్ ఎవరు ఉండాలి అతను కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు చివరాఖరికి బోరుగడ్డ సైతం, వీళ్ళందరికీ కూడా పోలీసులు సాఫ్ చేసినట్టున్నారు. దాంతో ఏమైందంటే ఇప్పుడు మాట్లాడాలంటే కొంచెం భయపడే స్టేజ్కి అయితే వచ్చిందన్నమాట కథ. ఇలాంటి క్రమంలో ఏం నడుస్తుందంటే, ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ పార్టీ కేడర్ కనుక పవన్ కళ్యాణ్ గారిని తిడితే వాళ్ళ మీద కేసులు పడతాయి కాబట్టి వాళ్ళని వెంటాడతారు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఫ్యాన్స్ అయితే రంగంలోకి దించినారు. ఇప్పుడు నేను చెప్పినా కదా, బంగారు రాజు అని చెప్పేసి ఒక ఫేక్ ఐడియా అనమాట. వీళ్ళు మొహాలు చూపించుకోలేరు, వీళ్ళు ధైర్యంగా పుట్టి వీళ్ళ అమ్మ నాన్న పెట్టినటువంటి పేర్లు పెట్టుకోలేరు, వీళ్ళ ఐడెంటిటీ చూపించుకోలేరు. వీళ్ళు వేరే దేశాల్లో కూర్చొని పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారి గురించి నీచంగా ఈరోజు పోస్టులు వేయడం అయితే జరుగుతుంది అనమాట. సో నేను ఇంతకుముందు చెప్పినట్లే ఆ బంగారు రాజు అనే ఒక అకౌంట్ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆ ముసలావిడ హత్తుకున్నటువంటి ఫోటోని నీచంగా చూపిస్తా చేసినటువంటి దానికి సంబంధించి మన జనసేన పార్టీ నాయకులు ఎలాగో తెలిసిన విషయం ఏంటంటే, వాళ్ళు ఎన్ఆర్ఐస్ అంటే చదువుకోవడానికో ఉద్యోగం చేసుకోవడానికో ఈ దేశం నుంచి అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తులు, తెలుగు వాళ్ళు అనమాట. వాళ్ళు హిందీ వాళ్ళు, తమిళ, మలయాళీ వాళ్ళు కాదు, తెలుగు వాళ్ళు అనమాట. అంటే ఎలా దిగజారిపోయారంటే, ఇక్కడుంటే పోపిస్తున్నారు, వెంటాడుతున్నారని చెప్పేసి అక్కడికి వెళ్ళి కారు కూతురు కూస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇక పవన్ కళ్యాణ్ గారిని మమ్మల్ని ఏం చేయలేడు, చంద్రబాబు గారు ఏం చేయలేడు, నారా లోకేష్ గారు ఏం చేయలేడు, ఎవరైనా బిగుతారా అని చెప్పేసి వీళ్ళ యొక్క ఒపీనియన్ అనమాట. ఇలాగా పంచి ప్రభాకర్ అని కావచ్చు, మరికొంతమంది కావచ్చు, వీళ్ళంతా కూడా ఆ దేశాల్లో ఉండి ఇండియాలో అడుగు పెట్టకుండా అక్కడి నుంచి ఈ రోజు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇదే పవన్ కళ్యాణ్ గారి మీద పంచి ప్రభాకర్ అనే వ్యక్తి అలాంటి కారు కూతురు కూర్చున్నాడు, మీ అందరూ కూడా తెలిసిందే. సో ఇప్పుడు స్ట్రాటజీ మార్చారు. మళ్ళీ చెప్తున్నాం, వైసీపీలో అందరూ పనికిమాలిన వాళ్ళు ఉంటారని నేనైతే అంటున్నా. విద్యావేత్తలు ఉంటారు, పద్ధతిగా క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఈ పరిగిబాల సన్నాసిస్ అంతా ఎక్కువ అనమాట. మన జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వస్తే ఆ మేకల తలలు అట్ట నరికారట. మీరు అడగవచ్చు, మేక మాంసం తినట్లా, గొర్రె మాంసం తినట్లా, కోడి మాంసం తినట్లా, మరి కోళ్ళు కోసుకొని తినగలేదు, ఆ విధంగా బయట బహిరంగంగా నరగడం తప్పటి? అవును, బహిరంగంగా నరగడం తప్పు. బహిరంగ జంతువాది చేయడం తప్పు. బేసిక్గా జంతువాది చేయడమే తప్పు, కానీ బహిరంగంగా ఆ విధంగా విచ్చలవిడితనంగా చేయడం ఇంకా తప్పు అనమాట. కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయి, ఒక జంతువుని ఎలా చంపాలనేది కూడా ఆ తిండి కోసం ఈ విషయంలో. అంతేగాని మళ్ళీ దేవుడి దగ్గర లాజిక్ ఎతకండి. ఇక్కడ దేవుడిది వేరు, ఈ కథ వేరు. దేవుడి దగ్గర కూడా చంపొద్ది ఈ మధ్యకాలం అని చెప్పేసి గరికపాటి లాంటి వారు చెప్తున్నారు పెద్దలు. దయచేసి పోలేరమ్మ, ఈరమ్మ తల్లి, మా ఉయ్యూరు దగ్గర వీరమ్మ తల్లి అని చెప్పేసి ఉంటారు కృష్ణా జిల్లాలో. సో మంచి తిరణాలు జరుగుతూ ఉంటాయి. అలాగే పోలేరమ్మ, పోతురాజు స్వామి, ఇలా రకరకాల దేవతలు ఉంటారు కాబట్టి గ్రామ దేవతలు, వాళ్ళకు కూడా ఆ స్థాయి బలులు అర్పించొద్దు అని చెప్తున్నారు, డైరెక్ట్గా అలా చంపడం. కాబట్టి
అదనమాట సంగతి. అందరిని బొక్కలేయడమే కాకుండా ఈడ్చుకుని రోడ్డు మీద వచ్చినారు, నడిపించినారు అనమాట మొత్తం మక్కిలర్ చేసి. దీంతో ఇక్కడ ఉన్న వాళ్ళని రంగంలోకి దించకుండా అక్కడ ఉన్న వాళ్ళు రంగంలో దిగి పవన్ కళ్యాణ్ గారి మీద నీచపు కూతురు పోయడం అయితే జరుగుతుంది. ఒకటి కర్మ వదిలిపెట్టదు. ఎవరో రెడ్డి గారు అమ్మాయి అంట పవన్ కళ్యాణ్ కూతురుని టార్గెట్ చేసింది. ఏమైంది? హస్బెండ్ వైఫ్ జైల్లో మగ్గారు. మరి ఇప్పుడు బయటకు వచ్చిన రోజు మాట్లాడుతున్నారా? లేదు కదా. క్వశ్చన్ చేయండి, పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే అడగండి, ఏమైనా పవన్ కళ్యాణ్ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఇది చేస్తానన్నావు చేయలేదు ఏంటని. అంతేగాని ఇప్పుడు ఈ రోజు అడుగుతారు సుగాలి ప్రీతి కేసు, నన్ను కూడా అడుగుతూ ఉంటారు ఏమైనా నువ్వు జనసేన పార్టీకి టీడీపీకి సపోర్ట్ చేసినావు కదా ఆ టైంలో, మరి ఏందని. సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి ఎవిడెన్స్ని చంపేసినారు, లేవు ఉంటే ఎప్పుడో తెలియదు కేసు 90% లేపేసినారు, లేకపోతే ఎందుకు దొరకు. దాన్ని ఆ కేసు జరిగిన పెద్ద వాళ్ళ చేతిలో జరిగింది కాబట్టి ఆ ప్రపంచం మొత్తం ఎవరు చేశారో తెలుసు కాబట్టి ఏం చేయలేరు. అది వాళ్ళు కోర్టుల దగ్గరికి వెళ్ళినా, డిపార్ట్మెంట్లో వచ్చినా, ఏ సిబిఐ కాదు సెంట్రల్ బ్యూరో ఏ ఇన్వెస్టిగేషన్లు వచ్చినా చేసేది ఇంకా కొంచెం కష్టమవుతుంది. వాళ్ళు కూడా చేతులు ఎత్తే పరిస్థితి వచ్చేసింది. సో పవన్ కళ్యాణ్ గారు వచ్చి రాగానే ఫస్ట్ సుగాలి ప్రీతి కేసుని తీసుకున్నారు. అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడానికి సుగాలి ప్రీతి కేసు. సో మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి ఈ దేశంలో లేక వేరే దేశాలు పారిపోయి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కారు కూతలు కూస్తున్నటువంటి పరిస్థితి.